సిద్దిపేటలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తప్పు మాట్లాడుతున్నావు కదా, నేను మా అమ్మ గురించి చెప్తున్నాను. నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు నమ్మరీడా. ఆ కేసీఆర్ గారు కేసీఆర్ కూడా నేర్చుకుంటున్నావు నువ్వు. నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు. చలో నేను దాని మీదనే మాట్లాడతా. నేను రాముడి మాట అన్ని మాట్లాడతా. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు. మద్దతు సిద్ధమా చెప్పు. నువ్వు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికల్లో ఓడిపోతే తీసుకుంటా. నేను వ్యాపారం చేసుకుంటా. ఏమంట ధర్మం గురించి మాట్లాడా, హిందుత్వం మాట్లాడా, ధర్మం మాట్లాడా, మాట్లాడా నేను పక్క జరుగుతా. నువ్వు పక్క జరుగుతా రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పాలి. నేను మాట్లాడిన తప్పు నువ్వు భావిస్తే ఏదో చిత్రీకరించి నువ్వు క్లియర్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నువ్వు దానికి కట్టుబడి ఉంటే నువ్వు పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికలు ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు. నేను సిద్ధం దానికి. నువ్వు తీసుకుంటావా? నువ్వు 3వ ప్లేస్ ఎందుకు పోయినావు? పార్లమెంట్ ఎన్నికల్లా కరీంనగర్ ఎన్నికల్లో 3వ ప్లేస్ ఎందుకు పోయినావు? ఈడికి ఎందుకు వచ్చినావు చెప్పరాదు మరి. ఇంకా మాట్లాడితే నీ జోలికి రాలే నేను. నువ్వంటే ఒక గౌరవం ఉండే, ఒక ప్రేమ ఉండే, కానీ దాన్ని పిరికితనంగా తీసుకుంటున్నట్టు నువ్వు. మేము పిరుకోవడం కాదు. నాకు 100 కేసులున్నాయి. 2 సార్లు జైలుపోయినా. ఇక్కడ మా కార్యకర్తలు అందరు జైలుపోయారు. అందరి మీద కేసులున్నాయి. మీరు బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఇట్లా అహంకారంతో వ్యవహరిస్తా అంటే ప్రజలు అప్పుడు ఎట్లా తిరగబడతారో త్వరలో తిరగబడతారు. అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉస్నాబాద్ ప్రశాంతంగా ఉన్నది. మేము ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర తీసుకుంటున్నాం. వీళ్ళు చిచ్చు పెట్టి ఉస్నాబాద్ లో మొత్తం శాంతి భద్రత సమస్య సృష్టించి, ఒక అలజడి సృష్టించి, రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి ప్రశాంతంగా ఉన్న ఉస్నాబాద్ ప్రశాంతం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏదైనా అదే ఉంటుంది. సంజయ్ ప్రభాకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. కావాలనే ఉస్నాబాద్ ప్రజలను రెచ్చగొడుతున్నారు. అభివృద్ధి తప్ప మీరు మతం గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి మాడుతున్నాను నేను, కానీ నీకు మతం ఏమడుతుంది? అలా మేము చెప్పే అభివృద్ధి మాకు మతం ఏమడుతుంది? భయం. రాముడు అంటే భయం. వాళ్ళకు రాముడు అంటే భయం, రాముడు అక్షింతలంటే భయం, రామ జన్మస్థలం అంటే భయం. ఉస్నాబాద్కి ఏం చేస్తాం మరి నువ్వు చెప్పు. నేను చెప్తున్నా ఉస్నాబాద్కి నేను ఏం చేసినాం, మోడీ ప్రభుత్వం ఏం చేసి చెప్తున్నాం. నువ్వు గతంలో ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసినావు, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పు. ఎవరద్దన్నారు చెప్పు. రాముని కూడా వద్దంటున్నాను. రాముడు వద్దంటు, రాముడు అక్కడ పుట్టిన గ్యారెంటీ అంటున్నావు కదా, రాముని అక్షింతలు వద్దంటున్నావు కదా. మరి చెప్పు బాబ్రీ మసీదే మేము కడతాం అని చెప్పు. వద్దన్నారు. నేను వద్దలే కదా. బాబ్రీ మసీదే కడతాం, రాముని గుడి లేదు, కట్టము, దాన్ని ఉంచము, మేము బాబ్రీ మసీదే కట్టుకుంటాము అని చెప్పు. వద్దన్నది ఎవరన్నారు? నేను వద్దలే కదా. కాంగ్రెస్ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకుంటే మేము పిచ్చోళ్ళమేది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతిబద్ధంగా కాపాడాలి, లా అండ్ ఆర్డర్ వ్యతిరేకంగా పోవద్దని చెప్పి మా కార్యకర్తలు చూస్తున్నాము. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉన్నది. వాళ్ళు చూసుకుంటారు పని. మేము రెచ్చగొట్టుడో ఇచ్చగొట్టుడో అవి చేసినట్టు ఆలోచన లేదు. మేము కేవలం అభివృద్ధి, మేము చేసిన కార్యక్రమాల గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం. లెక్కపత్రం అన్ని పూర్తి ఆధారాలతో సహా చెప్తున్నాం. ఏం చేస్తున్నా అంటే సిరిసిల్లలో మాట్లాడినాం, వేములవాడలో మాట్లాడినాం, ఏం అభివృద్ధి చేస్తామో ఈడ కూడా అదే మాట్లాడినాం. వాళ్లకు లోపల చెడు ఆలోచన ఉంటుంది, దానికి ఎవరే చేస్తారు. కాబట్టి ఎవరు వస్తారు ఇప్పుడు? మొత్తం సర్వేలు చూడరు, మొత్తం వాళ్ళ డిప్రెషన్ ఉన్నారు. మొత్తం సర్వేలు చూడరు. ఇలా సర్వే వస్తే ఉన్నది భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి సర్వేలు వస్తున్నాయి. డిప్రెషన్ పోతున్నారు. ఎందుకు పోవాలి? మోడీ ఎన్నికలు, మోడీ గారు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. మోడీ చేసిన అభివృద్ధి, మోడీ చేసిన సంక్షేమాలకు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. ధన్యవాదాలు. నేను ఎవరిని వ్యక్తిగతంగా కించపరచలేదు. కించపరిచేటువంటి వాళ్ళ లెక్క ఏదో డైలాగ్ కొట్టి వేసే అవసరం లేదు. వ్యక్తిగతంగా ఇంతవరకు ఎవరు కించపరచలే, కించపరిచే ఆలోచన లేదు. నేను రాముని యొక్క జన్మస్థలం